శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. ఇట్లా ఇప్పుడే ఒక బాధితుడితో మాట్లాడేవండి విశ్వనాథ నాయుడు గారు. ఆయనైతే కుప్పంలో ఆయన బాధలన్నీ చెప్పుకుంటున్నారు. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు, ఏ రకంగా హెరాస్ చేశారు, ఆఖరికి ఏదో పెనాల్టీ వేశారంట, 12 లక్షల పెనాల్టీ, చివరికి ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయాడంట. అవును సార్, నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందు కుప్పం బాధ్యతలు అప్పచెప్పారు. గత 14 నెలలుగా అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్యకర్తలు అందరినీ కలుపుకొని పనిచేయడం జరిగింది. సేమ్ ఇందాక చెప్పినట్టు విశ్వనాథ నాయుడు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షులు అట్లా రమారమి 5 నుంచి 600 మంది, మరీ ముఖ్యంగా ఎక్కువ మంది 70-80% బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరాచకాలు పెట్టి వాళ్ళందరూ నెల 2 నెలలు అట్లా వదిలిపెట్టి ఊర్లు వదిలిపెట్టి ఎక్కడో చెన్నయ్యో లేకపోతే ఇంకో చోటకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకునేటటువంటి పరిస్థితి అంతా అరాచకంగా ప్రోత్సహించడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు కూడా మీరు స్టేట్ మొత్తం ఎన్నికలు జరిగితే ఒక షెడ్యూల్లో, ఆ షెడ్యూల్లో కుప్పం ఎలక్షన్ షెడ్యూల్ పెట్టకుండా సపరేట్గా పెట్టించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ మనుషులు పొంగనూరు నుంచి అంతా రౌడీలు అందరూ వచ్చి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మహిళలని చూడకుండా కూడా వాళ్ళని కొట్టి అరాచకం చేసి ఆ ఎలక్షన్ విధ్వంసం కుప్పంలో సృష్టించి ఎలక్షన్ మున్సిపాలిటీలో కూడా గెలవడం జరిగింది. సో అటువంటి ఒక ప్రశాంతకరమైన కుప్పం లాగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు, ఇందాక విశ్వనాథ నాయుడు గారు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేని కుప్పం ఉండాలి ఆ కళ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడేవారు. అటువంటిది పోలీస్ స్టేషన్లో తప్పిస్తే ఎక్కడ బయట ఉండేటటువంటి పరిస్థితులు లేకుండా నాయకులను అంత దారుణంగా హెరాస్ చేయడం అనేది పెద్దిరెడ్డి అండ చూసుకొని అతని చెంచాలందరూ కూడా ఇక్కడ చాలా వికృత చేష్టలు అనేది చేశారు. ఆడపిల్లలు నేర్పించడం కానీ, గంజాయి అమ్మడం కానీ. శ్రీకాంత్ గారు, అక్కడికి వస్తున్న జనాన్ని చూస్తూ ఉంటే అసలు పొంగనూరు కానీ, ఆ మదనపల్లె లేకపోతే ఆ చిత్తూరు జిల్లా అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందా లేకపోతే పాకిస్తాన్లో ఉందా అన్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఇన్నేళ్ల పాటు అన్ని వందల మంది బాధితులు ఒక ఎమ్మెల్యే చేతిలో, ఒక మంత్రి చేతిలో నలిగిపోతుంటే కనీసం క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు ఆ రోజు. లేదు సార్, అదే ఎవరు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి హెరాస్ చేయటం, కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలకు వెళ్ళే దారులు ఉంటే ఆ దారులు మూసేయటం, వాళ్ళ ఇళ్ళు పడగొట్టడం ఒకటి కాదండి అరాచకం. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు అట్లా ఏదైనా పనిచేస్తుంటే వాళ్ళని హెరాస్ చేయటం, వాళ్ళ ఉద్యోగాలను తీసేయటం ఒకటి కాదు. ఎంత అరాచకానికి పరాకాష్ట. అందుకే నేను ఈరోజు 164 వచ్చినట్టు ఊరకు కాదు, ప్రకృతి సహించదు అనేది నిరూపించడానికి ఇంత ఘోరమైన పరాజయం 11 సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనేది. ఎందుకు అంటే ఇదే, ఇంత అరాచకాన్ని ప్రకృతి కూడా భరించదు. అందుకే దానికి తగ్గట్టు అంత రివర్స్ లో రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. మేమే 30 ఏళ్ళు మేమే ఉంటాం అధికారంలో అనేటటువంటి ఇదిలో వాళ్ళు ఉండటం, వాళ్ళ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అదే అపోహలో తీసుకెళ్ళి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. శ్రీకాంత్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి